एक ओंकार ओम तत्सत् வாழ்க வளமுடன் एक ओंकार ओम तत्सत् வாழ்க வளமுடன் एक ओंकार ओम तत्सत् வாழ்க வளமுடன். యోగ విజ్ఞానము అనే శీర్షికతో మొదలవుతున్న అంశాలకు పునఃస్వాగతము. ఎక్కడ శరీరం ఉందో, ఎక్కడ శ్వాస ఉందో, ఎక్కడ మనస్సు ఉందో అక్కడలా యోగం ఉంటుంది అని మనం నిన్న చెప్పుకున్నాం. భారతదేశంలో యోగము పతంజలితో మొదలైంది అని అంటారు. కానీ పతంజలికి ముందే మనకి యోగ సాంప్రదాయాన్ని మనం చూడవచ్చు. మనకు ఏ రకంగా అయితే వేదాంతంలో ప్రస్థానత్రయం అనే పేరుతో మనకు ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అని చెప్పి వీటన్నిటికీ పరంగా వ్యాఖ్యాన సహితంగా అనేకమైన విషయాలు వచ్చాయో, అదేవిధంగా యోగమునకు కూడా మనకు అనేక రకాలైనటువంటి పరిణామాలు వచ్చాయి. మనకు కనబడుతున్నంత వరకు ఉపనిషత్తులు, భగవద్గీత, యోగ వాసిష్టము, భగవద్గీత అనే మూడింటిని కూడా మనం యోగానికి ప్రస్థానత్రయం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ మాట ఎవరూ చెప్పలేదు. నేను ఎందుకు చెబుతానంటే విద్యార్థులకు, ఆధునిక విద్యార్థులకు అనువుగా ఉండడం కోసం, యోగము యొక్క పరిణామాన్ని, పరిమాణాన్ని అవగాహన చేసుకోవడానికి, యోగములో ఎందుకు ఇన్ని రకాలైనటువంటి విధానాలు అభివృద్ధి పొందాయో తెలుసుకోవడానికి మీకు చెప్తున్నాను. కాబట్టి మొట్టమొదటగా చెప్పింది ఉపనిషత్తు, రెండవది యోగ వాసిష్టము, మూడవది భగవద్గీత. ఎందుకు ఈ క్రమం చెప్పాను అంటే భగవద్గీత ద్వాపర యుగంలో వచ్చింది. యోగ వాసిష్టము వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చెప్పినదిగా చెప్పబడుతోంది. అటువంటి ఆ శ్రీరాముడు మరి 108 ఉపనిషత్తుల్ని కూడా ఆంజనేయుడికి చెప్పాడన్న ఒక ప్రథ ఉంది. ఆ ప్రకారంగా తీసుకుంటే ఉపనిషత్తులు రాముడి కంటా ఇంకా ముందున్నటువంటివే అని చెప్పాలి. దానికి ఎలా ఉదాహరణ చెప్పాలి అంటే దత్తాత్రేయుడు మొదలైన వారు ఉపనిషత్తుల్లో చెప్పబడ్డారు. గౌతముడు, దత్తాత్రేయుడు, అగస్త్యుడు, హయగ్రీవుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్పబడ్డారు. కాబట్టి ఈ ఉపనిషత్ సాంప్రదాయము ఉపనిషత్ సత్ యొక్క సమీపమనందు నిష్ఠతో ఉండుట. అంటే ఎప్పుడు సత్ అనేటువంటి దానికి భావముతో, బాహ్యముతో, అంతరముతో, ఆలోచనతో, మనస్సుతో, మననముతో, వాక్కుతో, అభిభాషణతో సమీపంలో ఉండడాన్ని సూచించేదే ఉపనిషత్తు. అందువల్ల ఈ రకమైనటువంటి ఉపనిషత్ సాంప్రదాయములో మనకి ఇంచుమించుగా 22 ఉపనిషత్తులు యోగమును గురించి ప్రత్యక్షముగా చెబుతున్న ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిని యోగోపనిషత్తులు అని చెప్పేసి చెప్పుకోవడం చాలా సులభమైన విషయం. వీటిలో ధ్యాన బిందు ఉపనిషత్తని, నాద బిందు ఉపనిషత్తని, యోగ తత్వోపనిషత్తని, యోగ శిఖోపనిషత్తని, యోగ చూడామణి ఉపనిషత్తని, అలాగే త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తని, మండల బ్రాహ్మణోపనిషత్తని, వరాహోపనిషత్తని, యోగ కుండలిని ఉపనిషత్తని, ఇలాగ అనేక ఉపనిషత్తులు మనకు యోగము యొక్క స్వరూపాన్ని, యోగము యొక్క ఆచారాన్ని, యోగము యొక్క విధానాన్ని, యోగం యొక్క ప్రాశస్త్యాన్ని, యోగం యొక్క అంగాలని వివరిస్తూ వస్తున్నాయి. చిత్రం ఏమిటంటే ఒక ఉపనిషత్తులో చెప్పింది ఇంకో ఉపనిషత్తులో చెప్పడంలే. కొన్ని ఉపనిషత్తుల్లో కాంట్రడిక్షన్ కనపడుతోంది.
కొన్ని ఉదాహరణకు శుక్ల యజుర్వేద ఉపనిషత్తుల్లో చెప్పిన యోగ విధానము కృష్ణ యజుర్వేద ఉపనిషత్తుల్లో కనపడటం లేదు. ఋగ్వేదంలో చెప్పినటువంటి ఉపనిషత్ యోగ విధానము మనకు సామవేదంలో కనపడటం లేదు. అంటే వేర్వేరు కాలాల్లో యోగమును అనుసరించడంలో కానీ ఆచరించడంలో కానీ యోగమును అవగాహన చేసుకోవడంలో కానీ అనేక పద్ధతులు ఉన్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తోంది. ఋగ్వేదానికి చెందినటువంటి ధ్యాన బిందు ఉపనిషత్తులో నీవు వైష్ణవీ ముద్రతో నాదానుసంధానం చేసినట్లయితే ముందుకు వెళ్ళిపోగలవని చెప్పడం జరిగింది. మరి శుక్ల యజుర్వేదానికి చెందినటువంటి ఉపనిషత్తుల్లో యోగము 2 రకాలు, కర్మయోగము జ్ఞానయోగము అని చెప్పడం జరిగింది. మరి అదే శుక్ల యజుర్వేదంలో యోగము మళ్ళీ 2 రకాలు, తారకము అమనస్కము అని చెప్పబడింది. తారకము మళ్ళీ 2 రకాలు, మూర్త తారకము అమూర్త తారకము అని చెప్పడం జరిగింది. ఏమిటి విశ్లేషణ? ఈ విశ్లేషణ చూస్తుంటే సామాన్యంగా చదువుకునే ఎవరికైనా కూడా కంగారు కలుగుతుంది. ఇన్ని రకాల యోగాలు మాకెవరూ చెప్పలేదే, ఎందుకు చెప్పలేకపోయారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? చాలా సులభమైన విషయం. మనం శరీరాన్ని అర్థం చేసుకుంటే యోగం అర్థమవుతుంది, మనసును అర్థం చేసుకుంటే యోగం అర్థమవుతుంది. అది అర్థం చేసుకోవడానికే యోగం అనేటువంటి దాన్ని మళ్ళీ తిరిగి వీళ్ళందరూ కూడా ఒక అనుభవంతో, అనుభూతితో, పారవశ్యంతో వీళ్ళందరూ కూడా చెప్పారు. యోగికి ఉండే లక్షణాన్ని పారవశ్యము అని చెప్పేసి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చెప్పారు. యోగికి ఆనందం తెలియదుట, పారవశ్యం మాత్రమే తెలుసుట. అందరికీ కలిగే సంతోషం, కోరికలు లేని వాడికి కలిగేది హర్షం, యోగికి కలిగేది పారవశ్యం, ఈశ్వరతత్వమైనటువంటిది ఆనందం. ఈ రకంగా వీడికి ఒక ప్రత్యేకమైనటువంటి వేరియేషన్ ఉంది. ఈ వేరియేషన్ ఇవన్నీ కూడా రహస్యాలుగా కొన్ని పద్ధతుల్లో చెప్పబడ్డాయి. అప్పట్లో యోగం అనబడేటువంటిది కేవలం పరిమితమైన వ్యక్తులకు మాత్రమే ఉండేది. ఇంచుమించు చెప్పాలంటే రామకృష్ణ పరమహంస కాలంలో తీసుకున్నట్టయితే, అంటే 1800 ప్రాంతంలో తీసుకున్నట్టయితే మనకి యోగము అనేటువంటిది నేర్చుకున్న వాళ్ళ యొక్క సంఖ్య మొత్తం అంతా కూడా ఎంత ఉంటుంది? 10% కూడా ఉండదేమో అప్పటి జనాభాలో. ఇప్పుడైతే చాలామంది నేర్చుకుంటున్నామని అంటున్నారు తప్ప ఎంత నేర్చుకుంటున్నారని ఇప్పటికీ అర్థం అవటంలే. ఈ సమస్య ఎలా ఉన్నా ఈ యోగం అనబడి ఉదాహరణకు ధ్యాన బిందు ఉపనిషత్తులో నాదానుసంధానం అని ఋగ్వేదంలో చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ నాదానుసంధానము? ఆకాశము శబ్దము నుంచి పుట్టినది, ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి పుట్టాయి. ఈ పంచభూతాలతో కూడుకున్నటువంటి శరీరము తన్మాత్ర, శబ్ద తన్మాత్ర ద్వారానే ఆకాశతత్వమును దాటి మహత్తత్వములోకి ప్రవేశించగలదు. ఆ కారణం చేత నాదానుసంధానములు వైష్ణవీ ముద్రతో మాత్రమే చేయాలి అని చెప్పేసి ఒక సూచన చేయడం జరిగింది. మరి కర్మయోగము జ్ఞానయోగము అని 2 యోగాలు ఎందుకు చెప్పబడ్డాయి? మనకు ఉన్నవి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మాత్రమే ప్రధానంగా బహిర్వర్తమయ్యేటివి. కాబట్టి నువ్వు నివృత్తి మార్గంలోకి వెళ్ళాలంటే కర్మేంద్రియాలని నివృత్తి చేయాలి, జ్ఞానేంద్రియాలను నివృత్తి చేయాలి. కాబట్టి కర్మయోగము జ్ఞానయోగము అని చెప్పారు. బాగానే ఉంది. కానీ మరి మనసు ఒకటి ఉందిగా, లోపల చిత్తం ఒకటి ఉందిగా, అహంకారం ఒకటి ఉందిగా, ఆ మధ్యలో బుద్ధి ఒకటి ఉందిగా. కాబట్టి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని పిలువబడేటువంటి ఈ 4 కూడా అంతరింద్రియాలుగా ఉన్నప్పుడు మరి అప్పుడు దానికోసం ఏం చెప్పారు? దానికే తారకము అమనస్కము అని చెప్పారు. కనబడుతుంటే సాంఖ్యము, చెప్పబడుతుంటే తారకము, చూడబడుతుంటే అమనస్కము అని జిల్లేలమూడి అమ్మగారు దానికి వివరణ ఇచ్చారు. చాలా అద్భుతమైన వివరణ. సాంఖ్యం అంటే ఏమిటి, తారకం అంటే ఏమిటి, అమనస్కం అంటే ఏమిటి అని వివరణ ఇచ్చారు. అంటే ఇది 20వ శతాబ్దంలో వచ్చిన ఒక సూచన. నేను ఇంకా ముందుకెళ్ళి చెప్తున్నాను, ఉపనిషత్తుల కాలంలో చెప్తున్నాను. అంటే అప్పట్లో 2 రకాల ప్రాముఖ్యత. నువ్వు శరీరాన్ని మనసుని దగ్గర పెట్టుకున్నా పర్వాలేదయ్యా, లోపల సంగతి ఏమిటి? చిత్తశుద్ధి లేని శివపూజలేరయ్యా అన్నాడు ఎవరు? వేమన. కాబట్టి అటువంటి పరిస్థితిలో నీవు చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి అంటే ఏమిటి? అబ్బో చాలా పెద్ద పదం అది. మొత్తం యోగం అంతా దానితోనే సంబంధమైంది. ఆ చిత్తశుద్ధితో చిత్తము శుద్ధి 2 కలిస్తే చిత్తశుద్ధే. కాబట్టి చిత్తము వేరు, శుద్ధి వేరు కాదు. శుద్ధి ఎందు చిత్తం ఉంచాలి, చిత్తమునందు శుద్ధి కలిగి ఉండాలి. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మరి యోగం అనబడేటువంటి దాన్ని కనుక తీసుకున్నట్లయితే అసలు యోగం ఎందుకోసం చేస్తాము? పతంజలి యోగ సూత్రాల్లో ఒక మాట ఉంది. అశుద్ధి క్షయము, వివేక ఖ్యాతి, జ్ఞానదీప్తి, కాయసిద్ధి ఇవన్నీ కలగడం కోసం యోగం చేయాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి కాయసిద్ధి, అశుద్ధి క్షయము, వివేక ఖ్యాతి, జ్ఞానదీప్తి ఇవన్నీ 4 కలగాలంటే యోగం చేయి, అష్టాంగ యోగం చేయని చెప్పేసి ఆయన చెప్పారు. ఇది ఎప్పుడు? పతంజలి కాలంలో చెప్పింది. మరి అంతకుముందు ఏం చెప్పారు? పతంజలి చాలా తర్వాత వాడని మనకి ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది. ముందు ఉపనిషత్తులు ఉన్నాయి, ఉపనిషత్తుల తర్వాత యోగ వాసిష్టం ఉంది, యోగ వాసిష్టం తర్వాత భగవద్గీత వచ్చింది, భగవద్గీత తర్వాత పతంజలి వచ్చాడా, భగవద్గీతకు ముందు పతంజలి ఉన్నాడో మనకు తెలియదు. కానీ ఒక వరుస ప్రకారంగా తీసుకుంటే పతంజలి తర్వాత వాడు అని చెప్పేసి అందరూ అంటున్నారు.
అందులో అనుకోనివ్వండి, ఎప్పుడైనా పెట్టుకోనివ్వండి. చరిత్ర ప్రకారంగా తీసుకున్నప్పుడు ఒక లెక్క వస్తుంది, పౌరాణిక ప్రకారంగా చెప్పినప్పుడు ఒక లెక్క వస్తుంది. ఆయన ఆదిశేషుడు యొక్క అవతారం అన్నారు కానీ ఎప్పటి అవతారం చెప్పలేదుగా. ఆ కారణం చేత పతంజలి అనబడేటువంటి అంతవరకు అవతార ప్రాప్తి చెప్పుకున్నప్పుడు ఆదిశేషుడు యొక్క అవతారంగా చెప్పారు. కాబట్టి ఆదిశేషుడు ఏకంగా అది శక్తి యొక్క అవతారము, ఆ శక్తి యొక్క ఉత్థానాన్ని, ఆ శక్తి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకునే విధంగా ద్రవ్యరాశి, శ్వాస, శక్తి, శూన్యము ఈ నాలుగిటి మధ్య సమతౌల్యత సాధించడానికి ఒక ప్రత్యేకమైన ప్రయోగంకో మనకు ఈ యోగం అనబడేటువంటిది విద్య వచ్చింది అని చెప్పేసి చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇది ఒక ప్రయోజనం. యోగం యొక్క ప్రయోజనం, ఎర్లియర్ ప్రయోజనం ఏమిటంటే ఈ 4 కూడా: 1 కాయసిద్ధి, 2 అశుద్ధి క్షయము, 3 వివేకఖ్యాతి, 4 జ్ఞానదీప్తి. ఇవి ఖచ్చితంగా చెప్పారు. ఈ 4 కోసం నువ్వు అష్టాంగ యోగము చేయవలను అని మనకి సాధనాపాదంలో ఖచ్చితంగా చెప్పబడింది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనకు ఇది లక్ష్యం, యోగం యొక్క లక్ష్యం. మరి యోగం యొక్క లక్ష్యం ఇదేనా, ఇంకేమీ లేదా అని చెప్పేసినట్లయితే దానికి సంబంధించి ఉపనిషత్తుల్లో కనుక తీసుకున్నట్లయితే కఠోపనిషత్తు యోగం అంటే ఏమిటి? తాం యోగమితి మన్యంతే స్థిరమింద్రియ ధారణాం అని చెప్పింది. స్థిరముగా ఇంద్రియమును ధరించుట. ఏమిటి స్థిరముగా ఇంద్రియమును ధరించుట? ఇంద్రియం అంటే ఏమిటి? ఇంద్రియము అంటే సామాన్యమైన అర్థం ప్రకారంగా మనం కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అని చెప్పుకుంటున్నాం. అంటే స్థిరముగా ఉంచాలి. స్థిరముగా ఉంచాలంటే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు విక్షేపము లేకుండా స్థిరముగా ఉంచాలి అనుకుందాం. అంటే చెదిరిపోకుండా స్థిరముగా ఉంచాలి, అది ఇంద్రియము అనేది అర్థం. మరి ఇంద్రియము అనబడేటువంటి దానికి ఏం ఇంకో అర్థం ఉంది, వీర్యము అని కూడా అర్థం ఉంది. సో ఈ మానవుని శరీరంలో ఉండేటువంటి వీర్యాన్ని స్ఖలనం కాకుండా స్థిరంగా ఉంచాలి అన్నది 2వ అర్థం. మరి ఇంద్రియం అంటే అర్థం ఏమిటి? శక్తి అని కూడా అర్థం ఉంది. మరి శక్తిని సంచరించకుండా శక్తిని బిందువునందు కేంద్రీకరించి ఉంచాలి అన్నది 3వ అర్థము. కాబట్టి ఇక్కడ 3 రకాలైనటువంటి మతులు కలిగిన వాళ్ళు మందమతి, మధ్యమతి, స్వమతి, ఈ ముగ్గురికి 3 సూత్రాలు చెప్పారు. మందమతికి ఏం చెప్పాడు? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కదలకుండా ఉంచండి రా అన్నాడు. మరి మధ్యమతికి ఏం చెప్పాడు? ఇంద్రియాన్ని స్ఖలనం చేయకుండా ఉండండి రా అన్నాడు. మరి సుమతికి ఏం చెప్పాడు? భృగుమధ్యమునందు ఆవేశించి ప్రాణమును స్థిరముగా నిలిపి ఎవరైతే అచలముగా ప్రయాణకాలమునందు ఉంచుతాడో అతడు నా గతి పొందుతాడు అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే దీని ప్రకారంగా స్థిరమింద్రియ ధారణ కఠోపనిషత్తులో చెప్పాడు. అది ముఖ్యమైన విషయం. ఈ కఠోపనిషత్తు కఠబ్రాహ్మణం అనేటువంటి దానికి చెందినది. అందులో నచికేతుడు, యముడు అనేటువంటి 2 మధ్య సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ యముడు మరణాన్ని సూచించేటువంటి దేవత, నచికేతుడు శుద్ధమైనటువంటి బ్రహ్మచారి, గౌతమ వంశానికి చెందినటువంటి వ్యక్తి. అటువంటి నచికేతుడు యమధర్మరాజుతో చేసినటువంటి సంభాషణలో యోగము గురించి వచ్చి ఇంద్రియములను స్థిరముగా ఉంచుట అన్నప్పుడు, అంటే స్థూలముగా కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను బంధించి సూక్ష్మములో బ్రహ్మచర్యమును అంటే స్పెర్మ్ కిందకి రాకుండా వీర్యమును స్ఖలనం కాకుండా అస్ఖలిత స్థితిలో ఉంచి అప్పుడు శ్వాసను, శక్తిని బిందు మధ్యమును పెట్టినప్పుడు దీన్ని అస్ఖలిత బ్రహ్మచర్యము అనే పేరు దానివల్ల వచ్చింది. అంతే తప్ప మిగతాదంతా కూడా ఏదో కాదు, స్ఖలనం చేసుకోవద్దని కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ 3 రకాల స్థితులు ఉన్నాయి. ఒకటి మందస్థితి అంటే దేహాన్ని స్థితి, 2వది శక్తి స్థితి, 3వది మూలస్థితి. ఈ 3 స్థితుల్లో కూడా యోగము ఇంద్రియములు స్థిరమింద్రియ ధారణం అని చెప్పారు. ఇది బాగుంది. ఇది ఒక సూత్రం. ఇంకో సూత్రం ఉంటుంది. ఆ సూత్రం యోగ శిఖోపనిషత్తులో చెప్పారు. యోగం అంటే ఏమిటి? యోగం అంటే ఏమిటి అని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పినప్పుడు నిర్వచనం ఏమిటంటే ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచ్యతే. ద్వంద్వమును ఒకటిగా చేయుట యోగము. ఇక్కడే జిల్లేడుమూడి అమ్మగారు మళ్ళీ 20వ శతాబ్దంలో చెప్పారు సూత్రం గుర్తుకొస్తోంది. ఒకటి అనేకమైనది. ఈ ఒకటి అనేకమైనది అవరోహణ క్రమం, అనేకము ఒకటి అవడం ఆరోహణ క్రమం. అంటే నువ్వు ద్వంద్వస్థితిలో ఉన్నావు, ఈ ద్వంద్వస్థితిలో నుంచి ద్వంద్వము కాని స్థితిలోకి వెళ్ళాలి. అందుకే దీన్ని అద్వయమైన తారకమైన స్థితి అంటారు. ఈ అద్వయ తారక స్థితి పొందాలి అంటే కేవలము ఉపయోగించుట ద్వారా రావాలి, కలుపుట ద్వారా రావాలి. దేన్ని కలుపుట ద్వారా? కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు కలుపుట ద్వారా, ద్రవ్యరాశిని శ్వాసను కలుపుట ద్వారా, శ్వాసను శక్తిని కలుపుట ద్వారా, శక్తిని శూన్యమును కలుపుట ద్వారా నీవు ఉత్థానం చెయ్యాలి. ఈ రకమైనటువంటి శక్తి ఉత్థానం చేసేటప్పుడు ద్వంద్వములన్నీ కూడా కలిసిపోతాయి. ఈ ద్వంద్వములు ఏమిటి అనేటువంటివి చెప్పాడు. సూర్యుడు, చంద్రుడు.
ప్రాణము అపానము, ఆత్మ పరమాత్మ అనే ద్వంద్వాలు మానవ శరీరంలో ఉన్నాయట. చాలా జాగ్రత్తగా వినండి. ప్రాణము అపానము, సూర్యుడు చంద్రుడు, ఆత్మ పరమాత్మ అనే ద్వంద్వములను ఒకటి చేయుట, ప్రాణమును అపానముతో కలియుట అనే చోట ప్రాణాయామ ప్రక్రియ వచ్చింది. సూర్యుడు చంద్రుడు కలుపుట అనే ప్రక్రియతో హఠయోగ ప్రక్రియ వచ్చింది. ఆత్మ పరమాత్మ అనే కలవడంతో బ్రహ్మయోగ ప్రక్రియ వచ్చింది. ఈ రకంగా 3 రకాలైనటువంటి యోగ స్థితులు వచ్చాయి. ఒకటి కింద స్థాయిలో ప్రాణాయామ స్థాయి, దానికంటా పై స్థాయి తీసుకున్నప్పుడు హఠయోగ స్థాయి, దానికంటా పై స్థాయి తీసుకున్నప్పుడు బ్రహ్మయోగ స్థాయి. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి స్థితులు కూడా మనకి పొందడానికి 3 ద్వంద్వాలు కలిశాయి. ప్రాణము అంటే పైకి ప్రవహించేది, అపానము అంటే కిందకు ప్రవహించేది. వాయువు శరీరంలో కిందకి పైకి ప్రవహిస్తుంది కాబట్టి ఈ బొడ్డు భాగాన్ని ప్రాణాపాన బంధ స్థానము అంటారు. ఆ బొడ్డు కింద బొడ్డు పైన ఉంటుంది కాబట్టి బొడ్డు దగ్గర నొక్కి పెట్టి శ్వాసను పైకి లాగి పైనుండే శ్వాసను కిందకి లాగి ఒక చోట ఎక్కడో ముడేసి పెట్టరా అని చెప్పడం ప్రాణాయామము అయింది. ఈ ప్రాణాయామం అనే దాని గురించి భగవద్గీతలో చాలా విశేషంగా చెప్పడం జరిగింది. అదొక ప్రత్యేకమైనటువంటి క్రియగా భావంగా చెప్తూ ప్రాణాయామ పరాయణులు అనేటువంటి వాళ్ళ గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే భగవద్గీత నాటిగా ప్రాణాయామం ఒక సాంప్రదాయంగా ఉంది అని చెప్పడానికి చెప్తున్నాను ఈ ఉదాహరణ. అలాగే మరి ఈ పరిస్థితిలో తీసుకుంటే మరి శక్తి శూన్యము అనేటువంటి దాని యొక్క స్వరూపాన్ని ప్రాణాపానములు, మరి సూర్యుడు చంద్రుడు కలిసినప్పుడు ఏమవుతుంది? హఠయోగం అవుతుంది. హ అంటే సూర్యుడు, ఠ అంటే చంద్రుడు, ఈ రెండింటినీ కలపడం. అంటే ఏమిటి? శరీరం అనే దానిలో సూర్యనాడి చంద్రనాడి అని ఉంటాయి. దాన్ని ఇడా పింగళ అంటారు. ఈ ఇడా పింగళ రెండూ కూడా కనుబొమ్మల దగ్గర కలుస్తాయి. ఆ కనుబొమ్మల దగ్గర, అందుకే దాన్ని నాసాగ్రే అని 6వ అధ్యాయంలో నాసాగ్రమునందు నువ్వు దృష్టి నిలిపి అని చెప్పేసి ఎక్కడ సూర్యుడు చంద్రుడు విడిగా కనపడరో, ఎక్కడ వాళ్ళిద్దరూ కూడా కలిసిపోతారో అక్కడే దాన్నే భగవద్గీత 15వ అధ్యాయంలో ఎక్కడ సూర్యుడు చంద్రుడు అగ్ని ఉండరో అదే నా పరమధామము అంటాడు. సూర్యుడు చంద్రుడు ఉంటే కిందకు వచ్చినట్లు, సూర్యుడు చంద్రుడు ఉంటే పైకి పోయినట్లు. ఈ సూర్యుడు చంద్రుడు ఉంటే కాలంలో ఉన్నట్లు, సూర్యుడు చంద్రుడు లేకపోతే కాలాన్ని దాటిపోయినట్లు. కాబట్టి ఈ స్థితిని మనకి ఇక్కడ సూచిస్తున్నాడంటే ఇక్కడ హఠయోగం వచ్చింది. మరి ఆత్మ పరమాత్మ కలిపినప్పుడు బింబము ప్రతిబింబము రెండూ లేకుండా ఒకటే ఉండడం, ఆ రకమైనటువంటి స్థితి ప్రకారం అది యోగము. ఇది ఒక రకమైన నిర్వచనం. ఎందుకు చెబుతున్నానంటే ఈ నిర్వచనాలని కూడా క్లాసిక్గా వచ్చినవే కాదు. ఒక యోగము అనబడేటువంటి దాన్ని శరీరము శ్వాస మనస్సు అనే మూడింటిని సమన్వయం చేసుకుంటూ, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ అంతరింద్రియముల సమన్వయం చేసుకుంటూ, ద్రవ్యరాశి శక్తి శూన్యముల మధ్య సమన్వయం చేసుకుంటూ పురోగమించేటప్పుడు వేరు తరాల్లో వేటికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి, ఏ నిష్పత్తిలో ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పడం కోసంగాను చేసిన ప్రయోగాలన్నీ కూడా వీటిలో కనపడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆసనము అని ఉంది. యోగం అంటే చాలామంది ఆసనములు అని చెప్పేసి మనం అనుకుంటారు. ఈ ఆసనములు అనబడేటువంటి దాని గురించి, ఆసనం అనే దాని గురించి కేవలం ఒక వాక్యం మాత్రమే పతంజలి చెప్పాడు. స్థిరమింద్రియ ధారణం స్థిర సుఖం ఆసనం అని చెప్పాడు. స్థిర సుఖం ఆసనం అని చెప్పేసి అంటే ఏమిటో, ఆసనం అంటే కూర్చుంటున్నావు కదా, మరి సుఖం ఏమిటి అదే ప్రశ్న. స్థిర సుఖం ఆసనం అన్నాడు. సుఖానికి మళ్ళీ వేరే అర్థం ఉంది. అది దాని గురించి వెళ్ళడానికి ఇంకా ఆ పతంజలి దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ చెబుతాను. స్థిర సుఖం ఆసనం. మరి అదే ఉపనిషత్తులో ఆసనాలు 17 ఉన్నాయి, 24 ఉన్నాయి, 48 ఉన్నాయని చెప్పేసి వివరించారు. హఠయోగ ప్రతికలో 84 ఆసనాలు ఉన్నాయని చెప్పేసి వివరించారు. మరి అక్కడ ఆసనానికి ఇక్కడ ఆసనానికి అక్కడ ఆసనానికి తేడా ఏమిటి? మరి యోగశిఖోపనిషత్తులో కాకుండా మనకి త్రిశిఖ బ్రాహ్మణోపనిషత్తులో, మండల బ్రాహ్మణోపనిషత్తులో మనకి యోగము ఆసనము గురించి చెబుతూ ఎవరైతే బ్రహ్మస్థితికి సమీపములో ఉండి స్థిరముగా ఉంటాడో అది ఆసనం అన్నాడు. అంటే శరీరంతో సంబంధమే లేదనమాట. శరీరంతో సంబంధం లేని ఆసనం నువ్వేలా వేస్తావు? ఇక్కడ ఈ రకమైనటువంటి వైవిధ్యం ఉంది. ఈ వైవిధ్యం అంతా దేనికోసం వచ్చింది? ఈ సృష్టి అనేకం, ఈ శరీరం అనేకం. అనేకమైనటువంటి సృష్టి నుంచి మనం ఉపరమించి, అనేకమైనటువంటి దేహంలో మనం ఉపజనించి అక్కడి నుంచి అధిగమించాలి అనేటువంటి సూత్రం. కాబట్టి ఉపరమణము నుంచి ఉపజననము, ఉపజననం నుంచి అధిగమనము అనేటువంటి 3 సూత్రాలు భగవద్గీతలో కూడా చెప్పాడు. భగవద్గీతలో చాలా యోగ సాంప్రదాయం ఎంతో విశేషంగా చెప్పబడింది. భగవద్గీత అంతా యోగమే. అది యోగశాస్త్రే. భగవద్గీత గురించి చెబుతూ యోగశాస్త్రే అని ప్రతి అధ్యాయం చివర ఉంటుంది, మీరు కావలసి చూడండి. కాబట్టి శ్రీకృష్ణార్జున సంవాదే అని చెప్పేసి చెప్తాడు. శ్రీకృష్ణార్జున సంవాదం శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పాలి? అర్జునుడికి. అర్జునుడు నిర్మలమైన వాడు. ఎవరు నిర్మలమైన వాడో, అనమలమైన వాడు మాత్రమే యోగానికి అర్హుడు. ఎవరైతే ఇంద్రియములు సాక్షీభూతంగా చేసుకుంటాడో, ఇంద్రియములతో రమించాడో అతడు మాత్రమే
యోగం చెప్పడానికి గురువు, అది అక్కడ అర్థం. కాబట్టి గురు శిష్యులు ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. వశిష్ఠుడు రాముడు ఎందుకున్నారు? రాముడు నిర్మలమైన వాడు, వశిష్ఠుడు ఇంద్రియములతో సంబంధం లేనివాడు, అందువల్ల వాళ్ళిద్దరూ నేర్పారు. అలాగే ఉమామహేశ్వరులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ కూడా రామశబ్దం ఎందుకు నేర్పుకున్నారు? అలాగే అగస్త్య హయగ్రీవులకు ఎందుకు నేర్పారు? వీళ్ళందరూ కూడా ఇంద్రియ స్థితిలో ఉండి ఇంద్రియాల నుంచి దూరంగా ఉండేవాళ్ళు, ఇంద్రియ స్థితికి సాక్షిగా ఉండేవాడు ఇద్దరు ఉంటారు. కాబట్టి సాక్షిగా ఉండేవాడు ఇంద్రియ స్థితిలో ఉంటూ ఇంద్రియాలకు దూరంగా ఉండేవాడు ఇద్దరు ఉంటారు. రెండో వాడికి వినే అర్హత ఉంటుంది, మొదటి వాడికి చెప్పే అర్హత ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి స్థితిని ఒక చెప్పుకుంటూ వచ్చినప్పుడే మనకి అర్జునుడికి కృష్ణుడు చెబుతూ యోగం అంటే సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. యోగ కర్మసు కౌశలం అన్నాడు. ఇవి రెండూ కూడా మళ్ళీ లోయర్ లెవెల్ డెఫినేషన్సే. ఎందుకంటే సమత్వం యోగం ఉచ్యతే అంటే అన్నింటినీ సమంగా చూడు, అన్నింటినీ సమంగా చూడు అన్నాడు. అన్నింటినీ సమంగా చూడు, శీతోష్ట సుఖ దుఃఖేషు అని చెప్తాడు అక్కడ. శీతము ఉష్టము, సుఖము దుఃఖము వీటన్నిటిలో సమముగా ఉండు అని. అంటే వాటిని ఆబ్జెక్టివ్గా చూడు కానీ సబ్జెక్టివ్గా చూడొద్దని చెప్పడం అక్కడ సమత్వం అంటే అర్థమైంది. మరి యోగ కర్మసుఖ విషయం అన్నాడు. మరి తర్వాత మరి కర్మ దగ్గర ఎందుకు వచ్చాడు అంటే ఇక్కడ ఒకటి సుఖ దుఃఖములు అనేటువంటివి జ్ఞానము, కర్మ అనేటువంటిది చర్య. కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మరి ఇద్దరికి కూడా రెండుకి సంబంధించిన రెండు డెఫినేషన్స్ని అక్కడ ప్రత్యేకించి చెప్పవలసి వచ్చింది భగవద్గీతలో. మరి పతంజలి స్థితి వేరుగా వెళ్ళింది. ఈ కర్మ కానీ జ్ఞానము కానీ మనస్సు కానీ భావ కానీ ఇవన్నీ కూడా ఒక జన్మ పరంపరలో వస్తున్నాయి కదా. ఈ జన్మ పరంపరంతా కూడా వాసనల చేత గుణముల చేత కూడుకుని ఉన్నది కదా. మరి ఉన్నప్పుడు ఈ వాసనల వల్ల ఏర్పడినటువంటి చిత్తము నిరోధించకపోయినట్లయితే నీకు యోగం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పతంజలి వారు వేసుకున్న ప్రశ్న. అందుకే ఆయన యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. యోగమునకు ఇచ్చిన నిర్వచనాలు ఇవన్నీ కూడా 4 నిర్వచనాలు, ప్రధానమైన నిర్వచనాలు మీ ముందు చెప్పా. ఒకటి తాము యోగమితి మన్యంతే స్థిరమిందే ధారణం కఠోపనిషత్తులో చెబుతోంది. ద్వంద్వజాలస్య సంయోగ యోగ ఉచ్యతే అని చెప్పేసి యోగ శిఖోపనిషత్తులో చెబుతోంది. సమత్వం యోగ ఉచ్యతే అని భగవద్గీతలో చెబుతోంది. యోగ కర్మసు కౌశలం అని కూడా భగవద్గీతలో అదే అధ్యాయంలో చెప్పడం జరిగింది. 2వ అధ్యాయంలోనే ఇవన్నీ చెప్పారు. అక్కడ 2వ అధ్యాయంలో ఎందుకు చెప్తున్నారు? 2వ అధ్యాయంలో శరీరం గురించి మాట్లాడుతున్నాడు. శరీరము, శరీరంలో ఉండే పరిణామాలు, దానిలో ఉండే బాధలు, సంగము యొక్క దోషాలు ఇవన్నీ కూడా శరీరానికి ఉండే అశాశ్వతత్వం, శరీరంలో ఉండేటువంటి శాశ్వతమైనటువంటి తత్వం అన్నీ కూడా సాంఖ్యయోగంలో చెప్పడం జరుగుతోంది. కాబట్టి అక్కడే యోగం గురించి కూడా చెప్పాలి. అందువల్ల అక్కడే యోగం గురించి కూడా చెప్పేశాడు. ఆ సమత్వము ఉండాలి, కర్మశు కౌశలం ఉండాలి, రెండూ కూడా అక్కడే ఉండాలని చెప్పాడు. ఇవన్నీ కూడా సామాన్యమైన జనుల వరకు పరిపస్తాయి. కానీ ప్రాక్టీస్ చేసేవాడికి ఏం కావాలి? పతంజలి ప్రాక్టీస్ చేసేవాడి దృష్టిలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ చేసేవాడికి ఏం చేయాలి? చిత్తవృత్తి నిరోధం అంటే ఆపాలి అని చెప్పేసుకున్నాం. ఆపాడం కాదు, కలపడం. చాలామంది నిరోధం అంటే కలపడం అనుకుంటారు. కలపడం కాదు. నిరోధం అంటే ఆపడం కాదు, కలపడం. వేటికను విడివిడిగా ఉన్న వాటిని కలపడం. విక్షేపంగా ఉంటుంది ఎప్పుడు ఈ సృష్టి. ఈ అనేకంగా ఉంటుంది ఈ సృష్టి. అనేకంగా ఉన్నదాన్ని ఒకటిగా తీసుకురావాలి. ఇక్కడ ఏమిటి? చిత్తం అనేటువంటి దాని గురించి సామాన్యంగా ఎక్కువ మంది పుస్తకాల్లో రాసేవాళ్ళు మైండ్ అని ఇంగ్లీష్లో అనువదిస్తున్నారు. చిత్తం అంటే మైండ్ కాదు, బాడు కాదు. మైండ్ లేనివాడు దాని గురించి మైండ్ అంటారు. మరి చిత్తం అనబడేటువంటిది ఏమిటి అని చెప్పేసి అంటే దానికి నిర్వచనం చెప్పాడు యోగకుండల పరిషత్తులో. ఏం చెబుతాడు? ఎక్కడైతే వాసన వాయువు రెండూ కలుస్తాయో దాన్ని చిత్తం అంటారు. బాగుంది. మరి వాసనలను ధిక్కరించడం, వాసనలను నియమించడం ద్వారా వాయువుని నియమించవచ్చు, వాయువుని నియమించడం ద్వారా వాసనలు నియమించవచ్చు అన్నాడు. మళ్ళీ అక్కడ ఆప్షన్ ఇచ్చాడు. అక్కడ ఏం చెప్తాడు యోగకుండల ఉపనిషత్తులో? ఒకటి అయ్యా చిత్తం అనేదానికి లక్షణాలు 1, 2. దానిలో 2 భాగాలు ఉంటాయి, కాంపోనెంట్స్. ఒకదాన్ని వాసన అంటారు, ఇంకో దాన్ని వాయువు అంటారు. ఈ వాయువు నిరోధించినా వాసన నిరోధించవచ్చు, వాసన నిరోధించినా వాయువు నిరోధించవచ్చు. నువ్వేం చేసుకుంటావా చేసుకో అన్నాడు. సామాన్య జనులకు వాసన నిరోధించడం తెలియదు కాబట్టి ముక్కు మూసుకుందాం, ముడ్డు మూసుకుందాం అని చెప్పేసరికి వాయువు నిరోధించడానికి ప్రయత్నం చేశారు. అలాగా ప్రాణాయామ ప్రక్రియ ఆరంభమైంది. దానికోసం చెప్తున్నానే మీకు. ప్రాణాయామ ప్రక్రియ రావడానికి కారణం ఏంటంటే చిత్తము లక్షణంలో వాయువు ఉంది. ఈ వాయువే ప్రసరిస్తుంది, ఈ వాయువే సంకోచిస్తుంది, ఈ వాయువే సంధానము. ఎలా చెప్పారు? తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్తాడు. పృథివీ పూర్వరూపం, జౌహు ఉత్తర రూపం, ఆకాశ సంధి, వాయు సంధాన. ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కడు కూడా జౌహు ఆకాశంతో సంబంధం కలిగిన వాడు. దీనికి సంధిస్థానం ఆకాశం, దీన్ని కలిపేటువంటిది వాయువు. ఆ కారణం చేత ఈ సూత్రం ప్రకారం ఇది అధికరణాల్లో చెప్పడం జరిగింది. తైత్తిరీయ ఉపనిషత్తులో అధికరణంగా చెప్పడం జరిగింది. అధిలోక అంటాడు. ఈ అధిలోకం అనబడేటువంటి దాని అవగాహన లోకం దాటిపైకి వెళ్ళాలి. అందుకే లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అంటలో ఉద్దేశం అధిలోకాన్ని పోతనామాచుడు సూచిస్తున్నాడు. ఈ అధిలోకం అనబడేటువంటిది తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. పృథివీ పూర్వరూపం నువ్వు కింద ఉన్నావు, జౌహు ఉత్తర రూపం ఉన్నావు, ఆకాశ సంధి ఆకాశం ఉంది, వాయు సంధాన నీ శరీరం మొత్తం తత్వం అంతా అక్కడ చెప్పేశాడు ఆయన.
దీన్ని అలా ఏదో ఉపనిషత్తులో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకోకుండా మన శరీరంతో ఎందుకు ఈ శరీరాన్ని చెప్తున్నా అంటే నీ కళ్ళ ముందు కనపడేది శరీరం. ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకుని నీకు ఏది వివరించినా నువ్వు వెంటనే అర్థం చేసుకుంటావు. అందుకోసం నేను శరీరాన్ని ఆధారంగా అర్థం చేసుకుని చెప్తున్నాను. నువ్వు భూమి మీద ఉన్నావు, పృథ్వీ పూర్వ రూపం, పైన ఉన్నావు జౌహు ఉత్తర రూపం, మధ్యలో ఆకాశం ఉంది, ఆకాశ సంధి, వాయు సంధాన, కింద నుంచి పై వరకు కొలుసు. చాలా సింపుల్ ఫ్యాక్ట్ని అద్భుతమైనటువంటి ప్రక్రియలో చెప్పారు. నీ కళ్ళ ముందు కనపడుతుందిగా మొత్తం అంతా కూడా. ఇదే తీసుకున్నప్పుడు అధిలోక అన్నాడు. ఈ అధిలోకం ఎక్కడి వరకు? కంఠం వరకు ఉంటుంది. ఈ కంఠం దాటిన తర్వాత కాలం ఉంటుంది. ఆకాశానికి పైన కాలం ఉంటుంది. కాలం వల్ల ఆకాశం వచ్చింది. 2 కళ్ళు ఉంటాయి మీకు అక్కడ చూసుకోండి. ఈ 2 కళ్ళు ఉన్నదానే కాలము అంటాము. ఈ కాలమునకు కింద రుద్రుడు ఉంటాడు, కాలమునకు పైన మహేశ్వరుడు ఉంటాడు, ఆ పైన మహాదేవుడు ఉంటాడు. ఇది ఒక లాజిక్. ఇన్ని ప్రక్రియల ప్రకారంగా యోగం అనబడేటువంటి దాని గురించి పతంజలి ఎందుకు రాయవలసి వచ్చింది అని చెప్పేసి అంటే, నన్నయ్య భట్టారకుడు ఆంధ్ర మహాభారతాన్ని రాయబోయే ముందు ఒక మాట చెబుతాడు. గాసట బీసటగా ఉన్నటువంటి తెలుగు భాషనంతా కూడా సంస్కరించి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రూపాన్ని కలిగించి వాగనుశాసనుడుగా ఆంధ్ర శబ్ద చింతామణి వ్రాసి ధర్మ ప్రతిష్టాపన కోసం భారతానువాదానికి ఏ విధంగా అయితే పూనుకొన్నాడో ఇది తెలిసిన కథ. అదేవిధంగా వేరువేరు ఉపనిషత్తుల్లో కనబడుతున్న దేహాన్ని గురించి, కనబడినటువంటి మూలాన్ని గురించి, మధ్యలో ఉన్నటువంటి శక్తిని గురించి వివిధమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడుతున్నప్పుడు సాధకులు అనబడే వాళ్ళకి ఆ అభిప్రాయాల యొక్క వైవిధ్యం నుంచి దూరం చేసి వాళ్ళందరినీ కూడా ఒకే రకమైన మార్గంలో పెట్టడం కోసం గాను ఈ కనబడేదాన్ని గురించి చర్చించకుండా కనబడనటువంటి దాన్ని చేరడానికి శరీర మాధ్యమం ద్వారా ఏ రకంగా తీసుకెళ్ళాలి అనేటువంటి కొన్ని ప్రక్రియలు చెప్తూ ఆ మధ్యలో ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా చర్చించాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మనకు అన్నీ మైలురాళ్ళు కనబడతాయి. మైలురాళ్ళకి సైన్ బోర్డుకి తేడా ఉంటుంది. సైన్ బోర్డు ఒక ఊరు మొదలైందని చెబుతుంది. మైలు రాయి ఒక ఊరికి ఇంకో ఊరికి ఇంత దూరం ఉందని చెబుతుంది. కాబట్టి రోడ్డు మీద ప్రయాణం చేసేవాడికి మైలు రాళ్ళు ఏమిటో తెలియాలి, సైన్ బోర్డులు ఏమిటో తెలియాలి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏమిటో తెలియాలి. ఇవన్నీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ట్రాఫిక్ కానిస్టేబులే పతంజలి యోగ సూత్రం. ఎక్కడి నుంచి ఆయన ట్రాఫిక్ మొదలుపెట్టాడు? చిత్తము నుంచి మొదలుపెట్టాడు. చిత్తము వల్ల వాసనలు, వాసనల వల్ల వాయువు, వాసనలు వాయువు ఉండడం వల్ల వాసన వల్ల ఇచ్ఛ వల్ల తద్బోధ, తద్బోధ వల్ల ప్రయత్నము, ప్రయత్నం వల్ల కర్మ, కర్మ వల్ల బంధము. ఇవన్నీ వస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో వీటన్నిటికీ మూలం వాసనలే కదా. కాబట్టి వాసనలకు ముందు, వాసనల తర్వాత, వాసనలతో వాసనలు దాటిపోవడం కోసం కానీ ప్రయత్నం చేసేటప్పుడు కేవల స్థితి పొందాలట. ఏమీ లేని స్థితి. ఆ కేవల స్థితి పొందడం కోసం కానీ చెప్పే ప్రయత్నాలు పతంజలి యోగ సూత్రాలు ఈ రకంగా మనకు ప్రమాణంగా చెప్పుకోవచ్చు. ఇక్కడే మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. ఆ రోజుల్లోనే యోగం అనేక రకాలుగా ఉందని చెప్పాడు కృష్ణ యజుర్వేదంలో. యోగో హి బహుధా బ్రహ్మన్ భుజ్యతే వ్యవహారత. పాపం జనాలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి 10 మైళ్ళు దూరం వెళ్ళడమే చాలా గొప్ప అనుకున్నటువంటి రోజుల్లోనే యోగం అనేక రకాలుగా ఉంది అనుకున్నప్పుడు ఇప్పుడు 1000 మైళ్ళు దూరాన్ని కలుస్తున్నప్పుడు యోగం ఎన్ని రకాలుగా ఉంటుంది? అమెరికా యోగము, ఆఫ్రికా యోగము, ఇండియా యోగము, వీటన్నిటితో కాకుండా ఎవరెవరు యోగాన్ని ప్రచారం చేస్తుంటారో యోగా షాపులు పెట్టుకున్న ప్రతివాడు కూడా నా యోగము నా యోగము నా యోగం అని చెప్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని యోగాన్ని అర్థం చేసుకుంటున్నట్ట, అర్థం చేసుకోనట్ట. దీనికే నేను ఒక చిన్న చమత్కారమైన వ్యాసం రాశాను, గురుచండాల యోగం అని. గురుచండాల యోగం అంటే జ్యోతిష శాస్త్రంలో గురువు అనేవాడు రాహుతో కానీ కేతువుతో కానీ కలిసినప్పుడు, పాపగ్రహంతో కలిసినప్పుడు గురుచండాల యోగం అంటారు. ఇప్పుడు ఈ గురువు చండాలుడైన వాడితో యోగం కలవడం వల్ల గురుచండాల యోగం అని చెప్పేసి నేను ఒక వ్యాసం రాశాను ఒకసారి. ఇది ఎవరిని తిట్టడానికి కాదు, ఉన్న పరిస్థితి అంచనా వేయడానికి మాత్రమే. కాబట్టి అదే రకంగా పతంజలి కూడా ఉపనిషత్తులో గాసట బీసటగా ఉన్నటువంటి యోగ వ్యవస్థను తీసుకొచ్చి ఇది జ్ఞానేంద్రియము, ఇది కర్మేంద్రియము, ఇది అంతరేంద్రియము, ఇది శ్వాస, వీటన్నిటికీ ఆయన తీసుకున్న స్కేల్ ఏమిటి? అన్నిటికీ తీసుకున్న స్కేలు ప్రకృతి. ఈ ప్రకృతికి 8 అంగాలు ఉన్నాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ 8 అంగములను ఒకటిగా చేస్తూ 8 అంగములను అధిగమిస్తూ గుణముల ప్రతిప్రసవము లేని కేవల స్థితి చేరడానికి ఒక మార్గాన్ని సూచించారు పతంజలి వారు. అదే అష్టాంగ యోగము అని చెప్పబడింది.